గోదావరికని గాంధీనగర్లోని సింగరేణి సెక్టర్ 1 హై స్కూల్లోని విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంలో షీ టీమ్ ఇన్ఛార్జ్ ఎస్ఐ లావణ్య గారు మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై యాంటీ డ్రగ్స్ అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ప్రతిరోజు బస్టాండు, ప్రధాన చౌరస్తాలో, జనసమీకరణ ప్రాంతాల్లో, కాలేజీల వద్ద షీ టీమ్ నిరంతరంగా ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, స్నేహలత, హెడ్ మాస్టర్ సంతోష్ పాల్గొన్నారు. ఎటైనా జర్నీ చేస్తున్నారు, మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, అప్పుడు మీ లొకేషన్ తెలియాలంటే దానికోసమనే మనకు మన తెలంగాణ ప్రభుత్వం టీసేఫ్ తెలంగాణ సేఫ్టీ యాప్ అని ఒక యాప్ని కనిపెట్టడం జరిగింది. మనం ఈ టీసేఫ్ యాప్ని ఎట్లా ఉపయోగించవచ్చు అంటే, ఫస్ట్ మనకి మొబైల్స్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ మొబైల్స్, అందులో ఫస్ట్ ప్లే స్టోర్, ఆ ప్లే స్టోర్కి వెళ్ళి టీసేఫ్ తెలంగాణ సేఫ్టీ యాప్ అని కొట్టంగానే మనకు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పెట్టుకోవాలి. అది పక్కకి పెట్టిన తర్వాత, ఒకవేళ మనం ఈ రోజు జర్నీ చేస్తున్నాం, ఎటైనా వెళ్ళినప్పుడు పలానా గోదావరికని నుంచి పెద్దపల్లి వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి, గోదావరికని టు పెద్దపల్లి అని ఎంటర్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఏదో ఒక వెహికల్ వెళ్తాం కదా మనం, ఆటోనా, బస్సా, కారా, ఏదైతే అది దాని నెంబర్ తీసి ఇందులో ఎంటర్ చేసేసేయాలి. జర్నీ స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ చేయగానే మీ లొకేషన్ హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఏం చేస్తారు, సినిమాలో మనం చూస్తూ ఉంటాం కదా, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మన జర్నీని మానిటర్ చేస్తూ ఉంటారు, అబ్జర్వేషన్. అది చేసినప్పుడు ఒకవేళ మీ రూట్ నాకు తెలుస్తుంది కదా, అక్కడ మీ రూట్ కరెక్టే ఉంది, నో ప్రాబ్లం, కానీ బై మిస్టేక్ ఆ రూట్ కాకుండా వేరే రూట్ ఏమైనా చేంజ్ అయినప్పుడు ఇమ్మీడియట్లీ మనకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మన నియర్ బై ఉన్న పోలీస్ ఉంటారు కదా, మనం ఎక్కడైతే మన జర్నీలో ఉన్నామో ఆ నియర్ బై ఉన్న పోలీస్ని ఇమ్మీడియట్లీ మన దగ్గరికి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్, ఒకవేళ మీ రూట్ బాగానే ఉన్నది, ఏం చేంజ్ కాలేదు, కానీ మీ వెహికల్లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అప్పుడు ఏం చేయొచ్చు, అదే యాప్లో SOS అనే యాప్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయగానే మనం ఎమర్జెన్సీలో ఉన్నట్టు మళ్ళీ మెసేజ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, మళ్ళీ